కాకరకారం చేయబోతున్నాను. వీటి వచ్చేసి అయితే ఒక 1/2 kg మందం అయితే నేను తీసుకున్నాను కాకరకాయ. ఇవి ముందు వెనకైతే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా వాటర్లో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా క్లాత్లో అయితే వేసి తుడవాలి మనం. తడి అయితే అస్సలు ఉండొద్దండి. తడి ఉంటే పచ్చడి అయితే మనకి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తడి లేకుండా ఉండాలండి. కారం అయితే త్వరగా పాడైపోతుంది తడి ఉంటే. చూసారు కదండి, ఇలా మనకి కొంచెం కూడా తడి లేకుండా అయితే తుడుచుకోవాలండి. వీటిని అయితే రౌండ్ కట్ చేసుకోవాలా. ఇలా చూపించిన విధంగా అయితే రౌండ్ కట్ చేసి పెట్టుకుంటాం. ఈ సైజ్ అయితే కట్ చేసుకోవాలండి మనము. మీకు నచ్చితే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలా. మొత్తం కూడా ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవాలన్నీ. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, త్వరగా అయిపోతుంది మనకి. ఇలా అయితే రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు నూనెలో అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. మీరే చేస్తున్నాను. నేనైతే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనకి. మనమైతే ఇలా నిదానంగా వేయించుకోవాలా. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసింది ఏదైనా టేస్ట్గా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగుందో ఇలా వేయించుతూ ఉంటే. ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉంటాయండి మనకైతే. ఇలా నిదానంగా కూడా ఫ్రై అవుతూ ఉంటాయండి కట్టెల పొయ్యి మీద అయితే. గ్యాస్ కంటే కూడా కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కాకరకాయ కారం అయితే. ఇలాగైతే వేయించుకుంటూ ఉండాలి మనం సన్నటి సెగ మీద. కట్టెల పొయ్యి మీద కాబట్టి మనకి స్లోగా కుక్ అవుతూ ఉంటుంది ఈ కారం అంతా కూడా. మనకి ముక్క అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం. ఇది చాలా బాగుంటుంది. చూసారండి, ఇప్పటి వరకు అయితే సగం వటికైతే అయిపోవచ్చింది మనకి. కొంతసేపు వేయించుకోవాలి మనం దీన్ని. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదండి, మనమైతే తీసుకోవటమేగా. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. పొయ్యి మీద కాబట్టి ఎంత బాగా వచ్చాయి చూడండి అండి. చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో. బయటికి ఎలా పండ్లకి వెళ్తూ ఉంటారు కదండి, క్యారేజీలలోకి అయితే చాలా వాడుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. కారం కలుపుకోవటానికి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ. ఇప్పుడే బౌల్ చేసుకున్న కాకరకాయ ముక్కలు, ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి. ఇది నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. కారపొడి అయితే రోల్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. కారానికి సరిపడినంత కారం వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కూడా వేస్తున్నాను. ఒక గుప్పెడంత కరివేపాకు, ఇవన్నీ కూడా రోట్లో మనం ఇది ముద్ద పడేంతసేపు దంచుకోవాలండి. ఇదంతా కూడా ఇలాగా. ఈ కరివేపాకు ఇట్లా దంచితే
కరివేపాకు వెల్లిపాయలు ఇలా దంచడం వల్ల స్మెల్ కూడా బాగుంటుంది. మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మేమైతే జలుబు చేసినప్పుడల్లా ఇలా దంచుకొని అయితే వేడివేడి అన్నంలో తింటూ ఉంటాము మేమైతే. చూసారండి మనకి ఇట్లా ముద్ద చూడండి ఎలా పడుతుందో, ఇలా దంచుతూ ఉంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కారం అయితే. ఇగోండి మనకైతే ఇలా ముద్ద అయితే పడిపోయింది మనకి మొత్తం కూడా. చూసారా అండి ఎలా ముద్ద పడిపోయిందో మనకి కూడా మొత్తం కూడా. ఇప్పుడైతే కాకరకాయ కారం కలుపుకుందాం మనము. ఇలా కూడా మనం ముక్కలకి పట్టే అంతసేపు కూడా కొంచెం ఇట్లా కలుపుకోవటమేనండి మనం కూడా మొత్తం ఇక ఇలా. ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అదైతే ఒక 2 స్పూన్లు వేసుకుందాం మనము. ఫైనల్గా మనకి కాకరకాయ కారం అయితే ఇలా రెడీ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద చేసిన కాకరకాయ కారమా ఆహా అనరా మిత్రమా, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.